निर्भूतमलस्य चेतसो निवेशितस्यात्मनि यत्सुखं भवेत् न शक्यते वर्णयितुं गिरा तदा स्वयं तदन्तःकरणेन गृह्यते स्वयं तदन्तःकरणेन गृह्यते। ఓం శాంతి శాంతి శాంతి. ఈ యొక్క ఉపనిషత్ జ్ఞానగంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఏమైనా సందేహం ఉంటే అడగండి. శ్వేతాశ్వతర ఉపనిషత్తు ప్రథమ అధ్యాయము 7వ సంపుటంలో ఉన్నాము. ఇక్కడ ఉద్గీతం ఏతత్ పరమం తు బ్రహ్మ తస్మిన్ త్రయం సుప్రతిష్ఠ అక్షరం చ. ఉద్గీతం ఈ యొక్క ఉత్తిత గీతం, ఉద్గీతం లేచి లేచి పయనిస్తున్నటువంటి ఊర్జ, ఎనర్జీ. ఈ ఉద్గీతం పరమంతు బ్రహ్మ. ఈ యొక్క పయనిస్తున్నటువంటిది దేహమును పట్టుకొని ఉన్నటువంటిది జీవాత్మ. దేహంను విడవడానికి ప్రయత్నించేటువంటి ఈ యొక్క ఉద్గీత ప్రక్రియలో దారి నడుస్తున్నటువంటిది జీవాత్మ. పరమంతు బ్రహ్మ. బ్రహ్మ మాత్రం పరమం అయితే అత్యంత శ్రేష్టం, అత్యంత ఉత్కృష్టం, అత్యంత గొప్ప స్థాయి గలటువంటి వాడు. వచ్చేది ఉండదు, పోయేది ఉండదు, అంతటా విద్యమానమై ఉన్నటువంటి వాడు పరమాత్మ బ్రహ్మ. తస్మిన్ త్రయం. ఈ విధంగా జీవాత్మ లేని చోటికి రావడం, ఉన్న చోటు నుంచి లేని చోటికి పోవడం, ఒక దగ్గరికి రావడం, ఒక దగ్గరికి రావడం పోవడంలో జీవాత్మ, అంతటా విద్యమానమై పరమాత్మ. జీవాత్మకు దేహ రూపంగా కనిపించే రూపాన్ని చూపిస్తున్నటువంటి ప్రకృతి. ఈ విధంగా తస్మిన్ త్రయం సుప్రతిష్ఠ అక్షరం. ఈ సుప్రతిష్ఠ అంటే ఇవన్నీ, ఈ 3 త్రైత సిద్ధాంతం అనేటువంటిది ఎప్పటికీ విద్యమానమై ఉంటుంటది. త్రైతంలో 3టిలో ఒకటి వ్యవస్థ చేస్తున్నటువంటి పరమాత్మ, ఒకరికి జన్మింపజేస్తున్నటువంటి కనిపించే రూపం ప్రకృతి యొక్క వికృతి. జన్మిస్తున్నటువంటిది నేను, నా జీవితం, నేను నా స్వార్థం, నేను నా బంధము, నేను నా మోక్షము అనేటువంటి వైవిధ్యంగా చైతన్యవంతంగా ఈ 84 లక్షల జీవరాశులలో ఉన్నటువంటి జీవాత్మతత్వం. ఈ విధంగా జీవాత్మ, పరమాత్మ, ప్రకృతి ఈ 3 అక్షరం అని అంటే ఇవి నాశనము లేనటువంటివి. అత్రాంతరం బ్రహ్మవిదో విదిత్వా లీనా బ్రహ్మణి తత్పరా యోని ముక్తా. అత్రాంతరం ఇటువంటి ఈ త్రైత సిద్ధాంతంలో ఈ యొక్క త్రైత సిద్ధాంతం ఏంటంటే దేవుడు, జీవుడు, ప్రకృతి, ఇది బ్రహ్మాండములో ఈ యొక్క పిండ సృష్టి లోపల తండ్రి తల్లి సంతానం. తండ్రి పరమాత్మ స్వరూపం, తల్లి ప్రకృతి స్వరూపం, పిల్లలు జీవాత్మ స్వరూపం. కనబడే రూపం ప్రకృతి యొక్క వికృతి. ఈ యొక్క దేహ రూపం దాల్చినటువంటి పిల్లల దేహానికి వయస్సు, ప్రకృతి యొక్క వికృతి స్త్రీ యొక్క దేహానికి వయస్సు, దేహమే పెరుగుతుంది, దేహమే అంగవికలాంగంగా మారుతుంది, దేహమే విడిపోతుంది, దేహం నుండే జీవాత్మ అని పోతుంది, చనిపోతుంది.
ఇవి దేహానికే కాని ఆత్మకు కాదు. ఈ దేహంలోకి వచ్చినటువంటి జీవాత్మనే దేహమును విడిచిపోతుంది. అందు గురించి ఇంట్లో ఇప్పుడు స్త్రీలో ఉన్నది జీవాత్మలే, పురుషునిలో ఉన్నది జీవాత్మనే. ఆ రకంగా జీవాత్మ దృష్టితో చూసినట్టయితే పురుషుని రూపం పరమాత్మ స్వరూపం, స్త్రీ ఈ ఆత్మరూపం, పిల్లల్లో ఉండేటువంటి ఆత్మరూపం జీవాత్మ రూపం, ఈ కనిపిస్తున్నటువంటి ఇల్లు రూపం ఇది ప్రకృతి రూపం. అందుకే ఇంటికే ఒంటి మీద ఉన్న వస్త్రాలకే, శరీరానికే వయస్సు, నాశనం అనేటువంటిది ఈ యొక్క ప్రకృతి యొక్క వికృతిలోని వినాశనం చూపిస్తున్నాడు. కాబట్టి మరియు ఒక సర్పంచు పరమాత్మ స్వరూపం, ప్రజలందరూ జీవాత్మల స్వరూపం, ఊరు ఇళ్ళ యొక్క సమూహం ప్రకృతి స్వరూపం. అందుకే భూకంపం వచ్చినా, ఇల్లు కూలిపోయినా, ఇల్లు కట్టుకున్నా ఇది ప్రకృతిలో జరిగేటువంటి మార్పులు. జీవాత్మలు మాత్రం భూకంపం వచ్చినప్పుడు ఈ ఇల్లు ఇడిచిపెట్టి ఇంకొక ఇంటికి పోవడం, ఇంకొక చోట ఇల్లు కట్టుకోవడం, ఇవి జీవాత్మలు చేస్తున్న ప్రయత్నం. మళ్ళీ ఇప్పుడు ద్రౌపది ముర్ము గారు పరమాత్మ యొక్క స్వరూపం. ఈ యొక్క ప్రజలందరూ జీవాత్మ స్వరూపం. ఈ యొక్క మన భారతదేశ సరిహద్దుల భూభాగం ప్రకృతి స్వరూపం. ఈ యొక్క బ్రహ్మాండంలో పరమాత్మ స్వరూపం. ఈ యొక్క భూమండలంలో కానీ ఇతర గ్రహాలలో ఎవరైతే జీవులు ఉన్నారో, ఈ శరీరాలు దాల్చినటువంటి 84 లక్షల జీవరాశులు, ఈ జీవరాశుల రూపం ఆత్మ స్వరూపం, జీవాత్మ శుద్ధ ఆత్మల స్వరూపం. ఇక కనబడుతున్నటువంటి అండపిండ బ్రహ్మాండం అంతా ప్రకృతి యొక్క వికృతి స్వరూపం. అందు గురించి ప్రకృతి బ్రహ్మాండమే ప్రళయం అవుతుంటది, వినాశనం పొందుతూ ఉంటుంటది. వినాశనం పొందినటువంటిది మళ్ళీ తయారవుతుంటుంది. తయారు చేసేవారు ఇప్పుడు ఈ రహస్యాన్ని పాత ఇల్లును విప్పడం, కొత్త ఇల్లును కట్టుకోవడం. నాటకాల రాయుడు నాటకాలు వేసే కంటే ముందు ఒక స్థానాన్ని ఎంచుకోవడం, అక్కడ ప్రజలను సమకూర్చి వేదికను ఏర్పాటు చేయడం, నాటకం వేయించి నాటకం అయిపోయిన తర్వాత మళ్ళీ వేదికను ఇప్పుకొని పోవడం. ఇదే సృష్టి ప్రళయం. ఏది చేసినా కూడా ఈ యొక్క నటించేటువంటి నటులు, చూసేటువంటి ప్రేక్షకులు జీవాత్మ స్వరూపం, వేదిక ప్రకృతి స్వరూపం, నాటకాల రాయుడు పరమాత్మ స్వరూపం. త్రైత సిద్ధాంతమే ఎక్కడ చూసినను. ఇప్పుడు ఒక వివాహమైనా కూడా వివాహం రచించేటువంటి వారు అంటే అమ్మాయి తల్లిదండ్రులు, అబ్బాయి తల్లిదండ్రులు పరమాత్మ స్వరూపం. అమ్మాయి పెళ్లి కూతురు, పెళ్లి కుమారుడు, ఈ బంధువులు అంతా జీవాత్మ స్వరూపం. వివాహ వేదిక ప్రకృతి స్వరూపం. అంత త్రైత సిద్ధాంతమే ఎక్కడ చూసినను అదే ఉంటుంటది. కాబట్టి ఇవి అక్షరం, ఇవి నాశనం కానటువంటి ఈ మూడే ఉంటాయి. ఈ మూడింటికి మినహా ఇంకేమీ ఉండదు అనేటువంటిది అభిప్రాయం. ఈ మూడు ఎప్పుడూ ఉంటాయి. అత్రాంతరం బ్రహ్మవిదు. ఇక ఈ మూడింటిలో ఉన్నటువంటి జీవాత్మ బ్రహ్మవిధం. అంటే తల్లిదండ్రుల గొప్పదనము తెలియనటువంటి వ్యక్తి, తల్లిదండ్రులను గుర్తించినటువంటి వ్యక్తి, గురువు యొక్క గురుత్వాన్ని గుర్తించినటువంటి వ్యక్తి, దారి సామాజిక ఎదురు దెబ్బలతోటి గుణపాఠం నేర్చుకోవడం తప్పు. ఎవరైతే ఈ యొక్క తల్లిదండ్రి గురువు యొక్క గురుత్వాన్ని, బాధ్యతను, వాళ్ళ యొక్క గొప్పదనాన్ని తెలుసుకుంటారో వారు చెప్పినట్టు వినడం, వారి అడుగుజాడల్లో నడవడం. ఈ యొక్క శ్రీరాముడు, హనుమంతుడు, ఈ మహాపురుషులు ఎవరైతే ఉన్నారో తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞను జబదాటనటువంటి వారు. అర్హం. ఇంకా గురువు యొక్క గురుత్వాన్ని గుర్తించకపోవడం అంటే, ఈ ఓం ప్రకాష్ గురుకులంలో ఉన్నప్పుడు
కామారెడ్డి గురుకులంలో గురువు అంటే ఎలా ఉండాలి అని ఎంతో గొప్పగా ఉంటారు, మంచిగా చెప్తుంటారు, నిష్టగా అది దాన్ని ఎన్నో చెప్పినప్పుడు కొత్త కాబట్టి చాలా ఊహించుకొని హర్యానా వెళితే అక్కడ ఆ ఆచార్య గారు విజయపాల్ విద్యావారి వారు ఉండేటువంటి విధానం మరియు యుధిష్ఠిర్ మీమాంస గారు వాళ్ళు ఎంత అంటే మనలాగానే సహజంగా ఈ ఏవి ఏ రకంగా ప్రత్యేకతలు ఏవి కనబరచకుండా సహజంగా ఉంటారు. మా ఆచార్య గారికి ఆచార్య గారి నివాసానికి నాకు అవకాశం లభించినటువంటి ఆ గది ఇద్దరి మధ్య ఒకటే అడ్డుగోడ. కానీ 6 సంవత్సరాల వరకు ఆచార్య గారు అర్థం కాలేదు. ఏంటంటే ఏదైనా చేస్తానంటే చెయ్యి అంటాడు, నేను బిల్డింగ్ మీద దూకుతున్నాడు దూకు అంటాడు, నేను ఇంటికి పోతానంటే పో అంటాడు, నేను వాళ్ళని కొడతా అంటే కొట్టు అంటాడు. అంటే అతను ఎట్లా స్వేచ్ఛనిస్తాడంటే నీవు చేసే కర్మఫలం నువ్వు అనుభవించాలి, నేను వద్దంటే నువ్వు ఊరుకోవు, నేను వద్దంటే నువ్వు ఊరుకోవు. అందుకని అవశ్యమేవ భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అనేటువంటిది వారు వ్యావహారికంగా నేర్పిస్తున్నారు. ఆ వ్యావహారికతను నేర్చుకోవడానికి 6 సంవత్సరాలు పట్టింది ఓంప్రకాష్కు. అది ఏంటంటే అనుభవం నేర్పే గుణపాఠం జీవితంలోంచి పోదు. ఇక ఏదైతే బట్టి నేర్పించడం జరుగుతుందో, మనుస్మృతి శ్లోకం చదువు, వేదమంత్రం కంఠస్థం చెయ్యు అని చెప్పేసి ఏదైతే మనకు బట్టి నేర్పించడం జరుగుతుందో అది ఈ పరీక్షలలో ఫెయిల్ అయ్యేటువంటి వ్యక్తులను చూస్తే అర్థమవుతుంది. వాళ్ళు సంవత్సరం అంతా ఇష్టానుసారంగా తిరగడం ఆమోద ప్రమాదాల్లో ఉంటారు. ఇక పరీక్షలు దగ్గర పడ్డప్పుడు రాత్రి బవళ్ళు నిద్రాహారాలు మాని భోజనం మానుకొని ఇక చదవడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుంటారు. ఆ రకంగా చదివినటువంటి వారికి పరీక్షల సమయంలో ఏది గుర్తుండదు, చదివినప్పుడు బాగా ఉంటుంటది, అందు గురించి వారు ఫెయిల్ అవుతుంటారు. ఇక ఎవరైతే పాఠం చెప్తున్నప్పుడు జాగ్రత్తగా విని మళ్ళీ ఒకసారి ఆలోచన చేసి దాన్ని ఇతరులతో చర్చించుకొని ఎవరైతే అవగాహన చేసుకుంటారో వారు పరీక్షల సమయంలో అంత పెద్దగా చదవరు. వాళ్ళు పాతదన్నీ ఒకసారి తిరిగేస్తుంటారు, అంతవరకే వాళ్ళకు పూర్తిగా గుర్తుంటది కాబట్టి వాళ్ళు రాస్తుంటారు, వాళ్ళు పాస్ అవుతుంటారు. ఇది అనుభవం నేర్పేటువంటిది అన్నట్టుగా. అందుగురించి అనుభవం గొప్పది. ఈ తెల్ల కాగితం మీద ఉన్నటువంటి నల్లటి గీతలు ఇవి చదివించడము ఇది గొప్పది కాదు. మీరు ఓం ప్రకాష్ను గమనిస్తూనే ఉండొచ్చు, చెప్పేటువంటి విధానము మరియు దానికి ప్రమాణపూర్వకంగా వ్యావహారిక దృష్టాంతాలు అనేటువంటివి ఈ చూపెట్టడం అంటే ఈ యొక్క వ్యావహారిక అనుభవంలో కళ్ళు తెరిపిస్తే ఎవరికి వారు వ్యక్తిగతమైన అనుభవంతో చూస్తారు కాబట్టి వారికి ఎదురు లేదు, వారికి చావు లేదు. ఎవరైతే చూడు ఇక్కడ మనుస్మృతిలో ఇలా ఈ రకంగా రాసింది, వేదంలో ఆ రకంగా రాసింది, దయానందుడు ఈ రకంగా రాసింది, ఇట్లాగే నడవాలి, తదనుసారంగా నడవాలి అనేటువంటిది నటన ఎప్పుడు మన అనుభవం కాదు, అది పరాయిది. అందుకనే ఆ సంధ్యోపాసన ఉపస్థానం తర్వాత సంధ్యోపాసన చేసినప్పుడు సమర్పణం, ఇదివరకైతే నేను అంకితం కాలేదు ఓ భగవంతుడా, ఈ ఉపస్థానం యొక్క చివరి మంత్రం ఉద్వయం తమసస్వరి స్వహ, దాంతో ఆ ఉపస్థానములు సఫలీభూతం కానటువంటి వ్యక్తి చేత ఆచమనం చేయించి గాయత్రి మంత్రంతో సమర్పణం చేస్తున్నాడు. సమర్పణం మాతృభాషలో చేయాలి కాబట్టి ఇదివరకు సంస్కృత భాషలో అక్కడ నటన జరిగేది. కానీ ఈ సంస్కార విధి పద్ధతి ప్రకారం ఏంటంటే నీకు తెలిసిన భాషలో, నీ మాతృభాషలో నువ్వు సమర్పితం కా, ఇది వ్యక్తిగత రహస్యం. అందుకే మార్పు వెలుగుతుందా అమ్మగారు, పుష్పమ్మ గారు పట్టుకుంటున్నారా? రాజమణమ్మ గారు, సువర్చలమ్మ గారు ఊరికే చూడొద్దు, అర్థమవుతుందా లేదా? సమర్పణ, నీకేం కావాలి బిడ్డ నువ్వు చెప్పు అని భగవంతుడు అడిగినప్పుడు మన హృదయ అంతఃకరణలోంచి మనం సమర్పితం కావడమే ఇది మాతృభాషలో చెప్పడం. దీని రహస్యం అర్థమైన వారికి అర్థమవుతుంటది, అర్థం కాని వారికి అర్థం కాదు. కాబట్టి దయానంద సరస్వతి మాత్రం మనల్ని సహజమైనటువంటి వ్యావహారికంలోకి తీసుకొచ్చి
అనుభవపేతంగా అవగాహన కల్పిస్తున్నాడు వైదిక సిద్ధాంతాన్ని. అందుకని అత్ర ఈ విధంగా ఎవరైతే సమర్పిత భావం సహజంగా అంటే ఇక్కడ ఒక నాటకము ఏం జరుగుతుందంటే మనోరంజకమైన నాటకం ఏంటంటే మాటలు నేర్చుకునేటప్పుడు పిల్లలు మాట్లాడే ప్రతి మాటను తల్లి అర్థం చేసుకుంటది. కానీ అదే పిల్లలు పెద్దవారైనప్పుడు తల్లి తండ్రి చేతగాకుంటాయి, నోరు పడిపోయి మాట్లాడలేకపోతున్నప్పుడు ఏం మాట్లాడుతున్నారు అనేది అర్థం చేసుకోలేకపోతుంటాడు. అర్థమవుతుందా? మరి అదే తల్లి అదే కొడుకు, అదే తండ్రి అదే కొడుకు, ఇంకా బయట వాళ్ళు ఎవరు కారు. తల్లి అర్థం చేసుకుంటది. రొట్టెను లొత్తే అని ఏ రకంగా మాట్లాడినా తల్లి అర్థం చేసుకుంటది. కానీ తల్లికి నోరు పడిపోయినప్పుడు సరిగా లేనప్పుడు ఆ తల్లి చెప్పే అభిప్రాయాన్ని పిల్లలు అర్థం చేసుకోలేకపోతుంటారు. ఇది ఇక్కడ దేవుడు చూపిస్తున్నటువంటి అదే విషయం వస్తుంది. అదే మరి అనుభవంతో తల్లి చూసుకుంటుంది కొడుకుని, కాబట్టి అన్ని అర్థం చేసుకుంటుంది. అమ్మని అనుభవం చేసుకోలేదు, అమ్మ అంటే అమ్మ అనేది, కాబట్టి వాళ్ళకి తెలుసుకోలేదు. ఒకటి శ్రద్ధ లేకపోవటం ఒకటి. ఇంకా శ్యామలయ్య గారు ఇక్కడక్కడ దిక్కులు చూస్తారంటే ప్రశ్న అడిగిన సమాధానం చెప్పండి. ప్రభాకర్ గారు రావట్లేదా? సూర్యప్రకాష్ గారు ఊరికే కూర్చుండదు, మాట్లాడండి, చెప్పండి. పిల్లల మాటలు తల్లి ఎందుకు అర్థం చేసుకుంటుంది, తల్లిదండ్రుల మాటలు పిల్లలు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? ఇద్దరిది అసమర్థ స్థితి. ఆచార్య, పిల్లలు తల్లి పట్ల ఒక తక్కువ భావన ఉండడం, అశ్రద్ధ ఉండడం వల్ల ఇంకా సరిగా రాలేదు. మీరు పట్టుకుంటున్నారు కానీ ఇంకా సరిగా రాలేదు. నాకేం తెలుసు అంటే సమర్థమైన స్థాయికి రాలేరు వాళ్ళు. ఆ స్థాయికి రాలేక అర్థం చేసుకోలేకపోతున్నారని తెలుస్తుంది. తల్లి పట్ల శ్రద్ధ లేకపోవడం ఒకటి ముఖ్యం, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకపోవడం, నిర్లక్ష్యం చేయడం, ఇవన్నీ కారణాలు ఉంటాయని. రాజమణిమ్మ గారు, భీమరావు గారు, ఎవరికి తెలియదా? పిల్లల దగ్గర ఎక్కువసేపు ఉంటుంది తల్లి చిన్నప్పుడు. మళ్ళీ చెప్పండి. పిల్లల దగ్గర తల్లి ఎక్కువ ఉంటుంది కదా, అందుకే అర్థం చేసుకుంటుంది వారి మాటలు. ఇంకా మునిగారు ఏమి ఊరికే కూర్చుంటుంది. ముసలితనం వచ్చిందని చులకన చూడడం కూడా ఒకటి ఉంటుంది ఆచార్య. ఏమంటారు? ముసలితనం వచ్చిందని చులకనగా చూడడం. ఇంకా దగ్గరకు వస్తున్నారు కానీ సరిగ్గా పట్టుకోలేకపోతున్నారు. ఆ గర్భగుడి చుట్టూ తిరిగి గర్భగుడి ముందు నిలబడ్డారు కానీ అది దర్శనం చేసుకోలేకపోతున్నారు సరిగ్గా. వృద్ధుల పట్ల చులకన భావం చాలా చూడడం వల్ల వాళ్ళను అర్థం ఆమె చూడండి అది ఎలా ఉంటదంటే, పిల్లలు మాట్లాడేటువంటి ఆ నత్తి మాటలు, ఆ నాలుక తెలియని మాటలు తల్లి ఏకాగ్రతతో వింటది. అదే తల్లిదండ్రి ముసలివారై చేత కాకుండా ఆ నోరు పడిపోయిన అటువంటి స్థితిలో వీళ్ళు ఏమంటున్నవే ఏంటని అటు ఇటు చూస్తుంటారు. చూడండి, ఎవరైనా చూస్తున్నారు మళ్ళీ చెప్పని చెప్పి అటు ఇటు చూస్తుంటారు. అంటే అక్కడ తనను గొప్ప తనను ఒక స్థాయిలో చూసుకుని వాళ్ళ నిమ్న స్థితిగా చూడడం. అయ్యో నీకు ఈ దుర్గతి పట్టిందా అనేటువంటి విధంగా చులకన. ఇప్పుడు ప్రభాకర్ గారు అన్నారు కదా, ఆ భాషలో వీరు ఎవరైతే దగ్గరికి వచ్చి వింటుంటారో ఏం మాట్లాడుతుందని చెప్పి నాకేం అర్థమైంది, మీకేమైనా అర్థమైందని వేరే వాళ్ళని అడుగుతారు. అక్కడ తల్లి అడగదు ఏమంటున్నారు అని చెప్పేసి అది పట్టుకోవడానికి ప్రయత్నం చేసి. ఇంతే తేడా. మీరు ఇంట్లో ఉంటలేరా, మీకు పిల్లలు లేరా, మీ అమ్మ నాన్న లేరా, ఏ ఇంటి అట్లా కూర్చుంటున్నారు, ఏ మాట్లాడారు, ఏం చేస్తుంటారు. మరి ఓం ప్రకాష్ చెప్పిన దానికి ప్రతిదానికి తల ఊపుతున్నారు. మరి అది సరైందేనా కాదా? సూర్యప్రకాష్ గారు, భీమరావు గారు, రామరావు. సంతానం మీద ఉన్న శ్రద్ధ సంతానానికి తల్లిదండ్రి మీద తెలియదు. తల్లిదండ్రి ఏంటి అనేటటువంటిది శ్రద్ధ. మీకు అది అర్థం కావట్లేదు.
గర్భంలో ఉన్నప్పుడు తల్లి ఆ పిల్లల గురించి ఊహించి ఉంటుంది, కళలు కంటారు, నా బిడ్డ ఇట్లుండాలి ఇట్లుండాలి అని అన్ని భావాలు పంచుకుంటది. కానీ తల్లిదండ్రి ఇంట్లో ఉన్నప్పుడు పిల్లలు తల్లిదండ్రి పట్ల సమయం కేటాయించకపోవడం, వారితో మనోభావాలు పంచుకోకపోవడం, ఇటువంటి మాట రాని స్థితిలో వాళ్ళ మాట అర్థం కాకపోవడం. అర్థమవుతుందా? ఎవరైతే తల్లిదండ్రికి సమయం ఇచ్చి వారికి కావాల్సిన అవసరాలతోటి వారితో పాటు కాలక్షేపం చేస్తుంటారో వారు తొందరగా అర్థం చేసుకుంటారు ఏం చెప్తున్నారు అనేది. అర్థం కావట్లేదా? ఏమర్థం అవుతుందంటే వాళ్ళ మీద కరెక్ట్ శ్రద్ధ పెట్టినప్పుడు అది అర్థమవుతున్నది, శ్రద్ధ పెట్టినప్పుడు అర్థమవుతలేదు. తల్లిదండ్రులు చక్కగా మాట్లాడతలేరు, వాళ్ళు అట్లే అనుకుని వాళ్ళ మీద శ్రద్ధ పెట్టుకున్నప్పుడు ఇంట్రెస్ట్ లేనప్పుడు మాట్లాడతలేరు. మేమే గొప్ప వాళ్ళమని అనుకోవడం. అంటే కొడుకు కలెక్టర్ కావచ్చు, లేదంటే ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కావచ్చు. ఇప్పుడు నరేంద్ర మోదీ చూపెట్టింది ఏంటంటే అమ్మ దగ్గర అమ్మ కాళ్ళు మొక్కడం, అక్కడ అమ్మకు సేవ చేయడం, అమ్మకు తినిపించడానికి ప్రయత్నం చేయడం, అమ్మ తినిపించడానికి ప్రయత్నం చేయడం. అక్కడ దాని వెనుకున్న రహస్యం చాలా ఉంది. అదే ఆ రకంగా తల్లిదండ్రి దగ్గర పని మనుషులను పురమాయించడం, తల్లిదండ్రిని వృద్ధాశ్రమాల్లో వదిలిపెట్టడం, ఆశ్రమాల్లో వదిలిపెట్టడం వాళ్ళు అర్థం చేసుకోలేరు. వాళ్ళు ఏమంటారంటే నేను కలెక్టర్ని కదా, నేను ఎమ్మెల్యేని ఎమ్మెల్సీని, నాకు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి, నేను విదేశాల్లో ఉంటాను కదా అనేటువంటి అహం ఏదైతే ఉందో అది వారి అంతఃకరణాన్ని పట్టుకొని అక్కడ అహం. ఇక్కడ తల్లి ఉగ్గన్నం గోటి ముద్దలు తినిపిస్తున్నప్పుడు వాళ్ళ నోటితో చెల్లు గారుతున్నా సరే తుడుస్తారు. ఇక్కడ పిల్లలు ఏమని చెప్తుంటారంటే ఏమి అమ్మకు అది స్నానం చేయించినట్టు ఆ బట్టలు మార్చేది ఏంటిది అంత ముఖమంతా తుడుతారు అని చెప్పేసి ఆ పని మనుషులకు చెప్తారు. అంతే తేడా. తల్లేమో పిల్లలకు సమయం ఇచ్చి అర్థం చేసుకోవాలి, పిల్లలేమో తల్లికి సమయం ఇయ్యలేక అర్థం చేసుకోలేదు. గాయత్రి అమ్మగారు అడుగుతుంది ఒకరోజు, అర్థమైందా అమ్మగారు? సమాధానం వచ్చిందా? అర్థమైంది ఆచార్య. అంతే అంతే. ఎక్కువ మట్టికి పిల్లల మీద పిల్లలతోనే శ్రద్ధ చూస్తుంది కాబట్టి తల్లి ఆ విధంగా. ఒక చిన్న పద్యం వస్తుంది, చులుకన జలరు తంతు ఇలా నెలయుదులి చులుకన మరి తల్లి లేని సుతుడు కుమార, గడ్డిని ఎవరు దాన్ని లెక్క చేయకుండా ఉంటారు. అట్లా చులుకన అట్లా లెక్క చేయనప్పుడు దాని మీద ఇంట్రెస్ట్ లేకుంటది, లెక్క చేసినప్పుడే విలువ తెలుస్తుంది. ఆ విధంగా ఏదాని మీద మనం ఇంట్రెస్ట్ పెడతామో అక్కడ దాని విలువ. ఈ రకంగా అత్ర అంతరం బ్రహ్మవిదో విదిత్వ, ఇక తాపత్రయపడి భగవంతుడు అతన్ని తెలుసుకోవడం, ఇన్ని రోజులు ఇన్ని జన్మలలో భగవంతుడిని వియోగం పొందినప్పుడు ఈ యొక్క మనిషి జీవితంలోకి వచ్చినప్పుడు వేదం చదివి ఆధ్యాత్మికంగా వైదికంగా ఈ యొక్క సాధన చేస్తున్నప్పుడు బ్రహ్మతత్వం గురించి తెలిసినప్పుడు బ్రహ్మవిదో విదిత్వ లీన బ్రహ్మణి, ఆ యొక్క పరమాత్మనిలో లీనమవ్వడం, తన్మయత్వ భావంతో ఉండడం. తన్మయత్వ భావంతో ఉండడం అంటే ఇది ఈ తెలుగు భాషలో బీరిపోవడం అంటుంటారు కదా, ఆ యొక్క ఆ విషయంలో తన్మయత్వ భావంతో అందులో మునిగి ఉండడం. తనకు శరీరం మీద సోయి ఉండదు, ఆ ఇంటి మన ముంగట ఏం జరుగుతుంది అనేటువంటి సోయి ఉండదు అన్నమాట. కళ్ళు తెరిసే ఉంటాయి కానీ ఇక్కడ ఉండదు, ధ్యాస అనేది ఇక్కడ ఉండదు. లీన అంటే ఆ విధంగా, అంతేగాని పప్పులో ఉప్పు పాలలో పంచదార కలిసిపోయినట్టు అట్లా కలిసిపోవడం అనేటువంటిది ఉండదు. ఇప్పుడు ఈ రహస్యాన్ని ఇంకా చూడాలంటే చాలా రోజుల తర్వాత కలుసుకున్నటువంటి వారు ఆలింగనములో ఆ ఆత్మీయ స్పర్శతో కళ్ళు మూసుకుంటారు కదా, కళ్ళు మూసుకునేటప్పుడు ఒకరిలో ఒకరు లీనమైపోయారు యొక్క ఆత్మీయతగా. అంతేగాని వారు శరీరాల్లో ఇదివరకు ఇద్దరు ఉండేవారు ఆ యొక్క ఆలింగనంలో ఒకరే అయిపోయారు అనేటువంటిది కాదు. శరీరాలు వేరు వేరే, ఎవరి ఆత్మ వారిదే. కానీ ఆ యొక్క ఆత్మీయ స్పర్శతోటి తన్మయత్వ భావంతో కళ్ళు మూసుకుంటారు. ఇంకోటి ఆనంద బాష్పాలు రాలుతుంటాయి.
ఇన్ని రోజులు ఎడబాటుతో ఉన్నారు కదా, ఇప్పుడు కలిసినప్పుడు ఆ ఆనంద బాష్పాలు రావడం, ఆత్మీయంగా మాట్లాడుకోవడం, అది తల్లీనం అంటే, అది లీనం అంటే. తత్పర, ఇక ఆ తర్వాత ఆ బ్రహ్మలీనం అయిపోయిన తర్వాత తత్పర యోని ముక్త. యోని ముక్త అంటే ఇక జీవన్ముక్తి. యోని అంటే జీవితం, ఈ యొక్క జన్మ, ఈ జన్మరాహిత్యమైనటువంటి స్థితి, జీవన్ముక్తి, ముక్తావస్థ. అర్థమవుతుందా? మనకు నేర్పిస్తున్నటువంటిది ఏంటంటే, శరీరం వచ్చిన ప్రతి ఒక్కరు ఏమైందంటే శివైక్యం అయిపోయాడు, బ్రహ్మలీనం అయిపోయాడు. అంటే చనిపోయింది, దేహము లేదు. దేహంతో ఉన్నప్పుడేమో ఇక్కడ ఉండేవాడు, ఇప్పుడు దేహాన్ని విడిచిపెట్టాడు కాబట్టి బ్రహ్మలీనం అయిపోయాడు. ఆ భాష చెప్పాల్సింది ఒకటి, చెప్తున్నది ఒకటి. జీవితాంతం ఎప్పుడు దేవుడిని నమ్మలేదు, ఎప్పుడు ఉపాసన చేయలేదు, ఇప్పుడు శరీరం విడిచిపెట్టింది కాబట్టి శివైక్యం అయిపోయాడు. ఎట్లయితాడు శివైక్యం? బ్రహ్మలీనం అయిపోయాడు. ఏం ఆ ఊరికి పదాలే ఆచార్య. అలాంటి శబ్దాలు విన్నారా లేదా? ఊరికే కూర్చుని విన్నాము, ఎక్కువగా వినేది అవే. ఎక్కువ వింటుంటాం ఆ మాటలు. అందుకని అది దాంట్లో సారాంశం. ఇక్కడ చెప్పాల్సింది ఒకటి, చెప్తున్నది ఒకటి. అంటే భ్రమింపజేయడం. మళ్ళీ ఇంకొకటి, వాళ్ళు బ్రతుకున్నన్ని రోజులు ఎప్పుడు ఆదర్శంగా వాళ్ళని గౌరవప్రదంగా ఎప్పుడు సంబోధించలేదు. కానీ చనిపోయిన తర్వాత మాత్రం స్వర్గీయ, పరమ పూజ్య, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే వారి పట్ల ఒక ఆదర్శ భావం. వాళ్ళు బ్రతుకున్నప్పుడు మంచి పనులు చేశారో చేయలేదో తెలియదు, అది వారి ఆత్మకు తెలుసు. కానీ తర్వాత మాత్రం వారి పట్ల ఈ శ్రద్ధాంజలి ఘటించేటప్పుడు మాత్రం స్వర్గీయ. గవర్నమెంట్ కూడా గవర్నమెంట్ కూడా ఉన్నప్పుడు వాళ్ళకి చక్రాలు, బిరుదులు ఇయ్యారు, చచ్చిపోయినాక బిరుదులు ఇస్తారు చాలా మంది అట్లా. ఇప్పుడు అవునవును, ఇతరులు చూడడానికి. చెప్పండి రాజమణమ్మ గారు. ఇతరులు చూడడానికి ఆచార్య. అదే సంయుక్తం ఏతత్ క్షరం అక్షరం చ వ్యక్తావ్యక్తం భరతే విశ్వమీశ. సంయుక్త అంటే ఇప్పుడు ఈ పరిస్థితి ఏంటంటే, జీవనముక్త అవస్థ అంటే ఏంటంటే, ముక్తి పొందడం అంటే ఏంటంటే, ఇక్కడ సంయుక్త. ఇదివరకు వియుక్తంగా ఉండేవారు, విడిపోయి ఉండేవారు, ఇప్పుడు కలిసిపోయారు. కలిసిపోయారు అంటే విడిపోయిన భార్యాభర్తలు మళ్ళీ కలిశారు, విడిపోయినటువంటి అన్నదమ్ములు మళ్ళీ కలిశారు, విడిపోయినటువంటి గురు శిష్యులు మళ్ళీ కలిశారు. మళ్ళీ కలిసిన తర్వాత ఎట్లుంటది ఆత్మీయతగా, అంత బాధ్యత, ఒకరి పట్ల ఒకరు ఎంతో బాధ్యతగా ఉన్నట్టుగా, ఎంతో కలుపుకోలుగా ఉన్నట్టుగా, అన్ని తానై ఒకరి పట్ల ఒకరు ఎట్లా వ్యవహరిస్తుంటారు. విడిపోయేటప్పుడు, కలిసిపోయినప్పుడు తేడా లేదా? అంత ఊరికే చూస్తుంటారు, ఏమి మాట్లాడారు. ఉంటుంది ఆచార్యజీ. విడిపోతే తర్వాత అనుభవం అయింది కాబట్టి కలుసుకున్న తర్వాత ఆ విషయాన్ని గ్రహించి ఒకరికొకరు ఇంకా అన్యోన్యంగా ఉంటారు. ఇప్పుడు 84 లక్షల జన్మలలో భగవంతుడికి వేరుగా నేను, నా స్వార్థం, నేను, నా జీవితం, నేను, నా భార్య, నేను, నా పిల్లలు అని గడప దాటని వ్యవహారం. ఇప్పుడు మనం మాట్లాడినటువంటి మాటకు విలువ లేకుండా చేసుకోవడం. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాయంటే, కలిసిపోయిన తర్వాత, ఇది వరకు వేరుగా ఉండేది, ఇప్పుడు కలిసిపోవడం. ఈ అంగస్పర్శ యొక్క అభిప్రాయం, మార్జన మంత్రాల యొక్క అభిప్రాయం, పుష్పమ్మ గారు జాగ్రత్తగా వినండి, ఇదే జీవాత్మ ప్రమేయంతో జన్మలను పట్టుకొని పాకలాడేది ఒకటి, జన్మరాహిత్య స్థితికి వెళ్ళేది ఒకటి. మాట్లాడడానికి ప్రయత్నించడం, మాట్లాడిన తర్వాత శ్వాస తీసుకోవడానికి ప్రయత్నం చేయడం, శ్వాస తీసుకున్న తర్వాత చూడడానికి ప్రయత్నిస్తున్నటువంటి వైనం చూసిన తర్వాత, వినడానికి ప్రయత్నం చేస్తున్న వైనం విన్న తర్వాత. ఇదే రహస్యం. ఈ జీవన్ముక్తి ఏంటంటే, ఇదివరకు దేవుడు అంటే ఒక రకంగా, ఒక గుడిలో కావాలని, ఇంకొక రూపంలో కావాలని, ఇంకొక మత సంప్రదాయంలో కావాలని, ఇంకొక
ఖురాన్లో ఇంకో వేదంలో ఇంకో బైబిల్లో ఇంకెక్కడో చెప్పారు కాబట్టి ఆ విధంగా గుర్తించడం. కానీ ఇప్పుడు అవన్నీ వదిలేసి ఆ యొక్క ఒప్పందాలు ఆ యొక్క సిద్ధాంతాలను అన్ని వదిలేసి ఇప్పుడు వచ్చి భగవంతుడిలో కలిసిపోవడం. ఇదివరకు పెళ్లి కానప్పుడు భర్త అంటే ఏంటిది, భార్య అంటే ఏంటి, ఎన్ని చెప్పారో ఆ ప్రతిజ్ఞలన్నీ వివాహంలో వారి చేత చెప్పించడం, వారి చేత అనిపించడం, ఆ యొక్క యజ్ఞకుండం చుట్టూ అగ్నిసాక్షిగా పరిక్రమలు చేయడం, 7 అడుగులు నడిపించడం, సూర్యుని చూడడం, ఇదంతా ఒక నాటకం. దాని వ్యవహారం గృహస్థ జీవితం. నాటకానికి ఇచ్చిన విలువ వ్యవహారానికి ఇవ్వకపోవడం, ఇదే దుఃఖం అంతే. ఇప్పుడు కలిసిపోవడం, విడిపోయినటువంటిప్పుడు ఎడబాటుతోటి బిక్కుబిక్కుమన్నటువంటి జీవితం ఇప్పుడు కలిసిపోయిన తర్వాత ఎంత బాధ్యతగా, ఇక దొరికింది కాబట్టి చాలా అన్యోన్యంగా ఉండడానికి ప్రయత్నం చేయడం. అన్ని తానే, నీకేం పర్వాలేదు, అన్ని నేనే చూసుకుంటానే, ఒకరికొకరు, ఒకరి పట్ల ఒకరు. ఇది కనబడుతుందా లేదా? ఊరికే కనబడుతుందా? ఇదంతా ఈ సంయుక్తం అంటే ఏంటంటే, ఇది వరకు విడిపోయారు కాబట్టి ఇప్పుడు సంయుక్తం, ఇప్పుడు కలిసిపోయారు. సంయుక్తం అంటే విశేషంగా కలవడం. విశేషంగా కలవడం, సామాన్యంగా కలవడం కాదు, విశేషంగా. ఆ విశేషం ఏంటంటే, ఇది వరకు ఎడబాటుతోటి ఉండడం వల్ల ఉంటాడేమో దేవుడు, ఇక ఆయనతో మనకేంది, అన్ని మనమే చేసుకోవాలి కదా, మన భర్త మనం చూసుకోవాలి, మన భార్య పిల్లలు మనం చూసుకోవాలి, మన శరీరాన్ని మనం చూసుకోవాలి అనుకునేటువంటి తత్వం. ఇప్పుడు అవన్నీ, శరీరం లేదు, భార్య పిల్లలు లేదు, ఇల్లు లేదు, ఆ జీవితమే లేదు, ఇదంతా పరమాత్మలోకి వచ్చేస్తాం. అందుగురించి విడిపోయి వచ్చినటువంటి వాళ్ళు కలుసుకునేటప్పుడు అక్కడ ఉండేటువంటి, అక్కడ ఇదివరకు వండుకు తినేవారు, ఆ వండుకు తినే దాంట్లో రుచి ఉండకపోయేది, కానీ ఇప్పుడు వండుకున్న దాంట్లో ప్రతి ఒక్క రుచికరంగా ఉంటుంది, ఇంకా ఇష్టపూర్వకంగా ఇంకొక ముద్ద ఎక్కువ తింటారు. అలా ఎప్పుడైనా జరిగిందా? ఈ దేవుడా పొద్దున జరిగిందా? సంతోషం ఎక్కువ ఉంటుంది. అదే ఇక్కడ చెప్తున్నటువంటి ఉపనిషత్తు ఋషి చెప్తున్నటువంటిది అదే. ఉపసర్గ కలిసినప్పుడు అర్థం మారిపోతుంది. అవును, అంత వ్యవహారం అదే, వ్యక్తుల వాళ్ళే, కానీ అంతే, అంత వ్యవహారం మారిపోతుంటది. ఇంద్రియ స్పర్శ మంత్రాల్లో ప్రాణము అప్రాణమా ఆచార్యది అనడం? క్రియలో జీవాత్మ తాపత్రయం క్రియ చేయడానికి, చేసిన తర్వాత అనుభవాన్ని అనుభవింపజేయడానికి పరమాత్మ. నువ్వు చేసిరా. ఇప్పుడు ఆకలేస్తుంది, తిన్న తర్వాత మలమూత్ర ఆవేగం, ఒత్తిడి వస్తుంది, విసర్జించిన తర్వాత ఏదైనా కావాలన్నప్పుడు అది దొరికిన తర్వాత, ఇంతే తేడా, అంగస్పర్శలో ఏం లేదు. దాని లోతైన అర్థము ఇప్పుడు ఏముంది ఆచార్య? ఇప్పుడు క్రియ అక్రియ. ప్రాణ అంటే ఇప్పుడు ప్రాణ విడదీస్తే అప్రాణనా లేక ప్రాణ? అప్రాణ అవాక్కు, అచక్షు, అశ్రోత్రం, శ్రోత్రం, అశ్రోత్రం. అంటే ఇక్కడ అది మనం సంధ్యోపాసన మూల సూత్రాలు చెప్పేటప్పుడు అవాక్కు అంటే అది వేరే అర్థం వస్తుంటది. మాట్లాడడానికి పోతున్నాం, మాట్లాడకు, ఇక్కడ మాట్లాడద్దు అని ఉన్నది అనే అర్థం వస్తుంటది. దయానంద సరస్వతి చెప్తున్నటువంటిది ఏంటంటే, జీవాత్మ ఏదైతే తాపత్రయపడుతుందో, ఏదైతే చేయడానికి, ఏదైతే మాట్లాడడానికి, ఏదైతే తినడానికి, తాగడానికి, ఏదైతే శ్వాస తీసుకోవడానికి, ఏదైతే తాపత్రయము జీవాత్మ ప్రమేయం, దాని పరిణామం పరమాత్మ ఇచ్చేటువంటి వరప్రసాదం. తృప్తి అసంతృప్తితోటే వచ్చాం కదా ఈ జన్మలలోకి. ఇక తృప్తి కలిగిన తర్వాత ఇక అసంతృప్తి అనేది ఉండదు. ఇప్పుడు ఆకలి తృప్తి కలిగిన తర్వాత భోజనం ఎవరైనా చేస్తారా? ఎవరైనా మలమూత్ర విసర్జన చేయడం కానీ, ముక్కు బాగానే ఉన్నప్పుడు ఎవరైనా పోయి ముక్కు చీస్తారా? చేయరు కదా. ఇదంతా భగవంతుడు అసంతృప్తి నుండి సంతృప్తి దశకు తీసుకెళ్ళడం.
జీవాత్మ తాపత్రయము దుఃఖదాయకము సందేశం. అది ద్వాసుపర్ణ సయుజా సఖాయ సమానం వృక్షం పరిషస్వ జాతే తయోరణ్య పిప్పలం స్వాదవత్య నా అశ్నన్ అన్యో అభిచాకశీతి. పిప్పలం స్వాదవత్య దశలో ఈ 84 లక్షల జన్మలు నా పరమాత్మ చెప్తున్న సందేశం ఏంటంటే, నువ్వు నీ దుఃఖాన్ని తరించాలి అని అంటే అనశ్నన్ అన్యో అభిచాకశీతి. నువ్వు తృప్తి దశకు వస్తే నీకు తినాల్సినటువంటి, ఇప్పుడు గోక్కుంటున్నారు, గోక్కోవాల్సిన అవసరం ఉంది. మునిగారు ఎందుకు గోక్కుంటున్నారు? గోక్కోవాల్సిన అవసరం ఉంది అని అంటే అక్కడ అసంతృప్తిగా ఉంది, దురద పెడుతుంది. అదే దురద పెట్టకపోతే అంతే కదా, అవసరం లేదు. అదే అవసరం అని చెప్పేసి జీవాత్మ వైదొలిగినటువంటి స్థితి నుంచి అవసరం లేని స్థితికి, ఆకలి దప్పిక లేని స్థితికి, ఆ యొక్క దుఃఖము లేని స్థితికి పరమాత్మ మనల్ని రప్పిస్తున్నాడు. ఇదే ఆధ్యాత్మిక సాధన. ఇదే మత సంప్రదాయాల యొక్క వెనుక ఉన్నటువంటి. ఇక మత సంప్రదాయాలతో వస్తారా లేదా అని తర్వాత విషయం. అందరు చెప్పేటువంటిది ఇదే, తృప్తి. పుష్పమ్మ గారు, సూర్యప్రకాష్ గారు, గాయత్రమ్మ గారు, అర్థమవుతుందా లేదా? ఊరికి అర్థమవుతుందా? ఈ అంగస్పర్శలో ఉన్నది అదే, మార్జన మంత్రాల్లో ఉన్నది అదే. ఇవి చిన్నగానే ఉన్నాయి కానీ దీని వెనుక పెద్ద అర్థం ఉంది. అందుకే దయానంద సరస్వతి రాస్తున్నది ఏంటంటే, ఈ యొక్క తక్కువలో తక్కువ ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట సంధ్యోపాసన చేయాలి, ధ్యానం చేయాలి అని అన్నారు. ఈ 1 గంట ఏం చేస్తాం? అది 7-8 నిమిషాలలో మంత్రాలు చదవడం అయిపోతుంది. ఇక దాంట్లో 1 గంట ఏం చేస్తాము అని అంటే ఎవ్వరు చెప్పేవారు కాదు, అర్థం కాదు కాదు. బాగా ఆలోచిస్తే ఈ రహస్యం అంతా బండారం బయటపెట్టాను. నువ్వు తృప్తి పడ్డావు అనుకో, నీకు ఏది అవసరం లేదు. నువ్వు అసంతృప్తిమయంగా ఉంటే నీకు అన్ని నీకు అవసరమే. నీ అసంతృప్తి పోవడానికి ఈ వ్యవస్థ అంతా. మరి ఇప్పుడు అక్కడ 1 గంట కూర్చోవలసిన అవసరం ఏముంటుందా? లేదు కదా. ఇప్పుడు దయానంద సరస్వతి అయితే మనకు అలవర్చడానికి తక్కువలో తక్కువ 1 గంట సేపు చేయాలని చెప్తున్నాడు. ఇప్పుడు ఓం ప్రకాష్ చెప్తున్న సందేశం ఏంటంటే 24 గంటలు నువ్వు చెయ్యి. కాలు లేపడం ఎందుకు? అని అంటే మనల్ని మన గమ్యానికి చేర్చాలన్నప్పుడు శరీరం నియంత్రణలో ఉండాలి కదా. పాదంని మోపడం, మళ్ళీ వెనుక కాలు ఎందుకు తీస్తున్నావు? ఎందుకు తీయాలంటే నువ్వు ముందుకు పోవాలి కదా. ఎందుకు మాట్లాడుతున్నావు? ఎందుకు తింటున్నావు? ఎందుకు పడుకుంటున్నావు? ఎందుకు స్నానం చేస్తున్నావు? ఎందుకు బట్టలు వేసుకుంటున్నావు? ఎందుకు బట్ట పెట్టుకుంటున్నావు? ఎందుకు చెప్పులు వేసుకుంటున్నావు? ఏదో పొందాలి అనే తాపత్రయం. అదంతా వట్టిదే ఓ జీవాత్మ, అదంతా వట్టిదే. నువ్వు తృప్తిగా ఉంటే, నువ్వు ఏది నీకు దేహమే అక్కర్లేనప్పుడు, నీకు ఈ చూపు అక్కర్లేదు, నీకు ఇది అక్కర్లేదు, తినడం అక్కర్లేదు, తాగడం అక్కర్లేదు, విసర్జించాల్సిన పని లేదు, ఏది లేదు. ఇది భగవంతుడు చెప్తున్న సందేశం. ఇప్పుడు ఈ విధానం ప్రకారం 1 గంట కూర్చునే అవసరమే ఉండదు ఆచార్య. ధ్యానం అంటే కూర్చునే అవసరమే లేదు. అదే ఇప్పుడు ఇక్కడ ధ్యానమే. మొన్న ఈ ట్రస్ట్ మీటింగ్ లో కూర్చుంటే ఒకతను అన్నాడు, అతను మరి ఎవరైనా చెప్తే అన్నాడో లేదంటే అతను కావాలని రెచ్చగొట్టడానికి అన్నాడు, ఇతను ధ్యానమే చేయడు అని చెప్పేసి అంటున్నాడు. విన్నారా లేదా మునిగారు? ఇతనంటే ఎవరు? అంటే నన్ను ఉద్దేశించి, అంటే నన్ను రెచ్చగొట్టాలి కదా. ఇక్కడ ఆ ట్రస్ట్ వాళ్ళ ముందు చులకన చేస్తే వాళ్ళు వద్దని అనేస్తారని చెప్పేసి అతను అన్నాడు. అంటే నేను అన్న, మరి కూర్చుండు, నువ్వు నేను కూర్చున్నాను, చేద్దాం రమ్మని అంటే నోరు మూసుకుంది. ఇది మీ రహస్యం వారు తెలియదు కదా, తెలియదు. అందుకని విధానం వారు తెలియదు కదా. అందుకని ఇక్కడ ఉన్న రహస్యం ఏంటంటే, వీళ్ళంతా అమాయకులు కాబట్టి తొందరగా వాళ్ళ బయటపడుతున్నారు. ఇదే మంచిది అన్నట్టు. మంచి ముందు చూపుకు ఏంటంటే, ఎవరైతే బయటపడుతుంటారో వాళ్ళని చూసి వాళ్ళ స్వభావం తెలిసిపోతుంటుంది కాబట్టి జాగ్రత్త పడతారు. ఎవరైతే బయటపడారో వాళ్ళ గురించి. అందుకే ఎవరైనా కొట్లాడుతున్నప్పుడు ఏం చేస్తుంటారని అంటే, పక్కకు ఎవరైనా ఏం మాట్లాడకుండా ఉంటే, భగవంతుడు చూపిస్తున్న దృష్టాంతం, ఆ మాట్లాడని వారికే ఇద్దరు వైపు ఇదిగో చూడు అట అని చెప్పేసి అంత రహస్యం అంతా విప్పి చెప్తుంటారు. అదే మనం మధ్యలో పోయి మాట్లాడితే వాళ్ళకి అనుకూలం అయితేనేమో, చూసావా నేను అన్నట్టు అంటున్నారు కదా అంటారు. అదే ప్రతికూలం అయితే, నువ్వు మధ్యలో ఎందుకు వచ్చావు, నీ అవసరం ఏంటి, నిన్ను పిలిచామా,
నోరు మూసుకో, నువ్వు వెళ్ళిపో ఇక్కడికి వెళ్ళి. మాట్లాడితే అట్లా అన్నారు. అదే మాట్లాడకుండా తమాషా చూస్తుంటే మాత్రం అందరు వచ్చి మనకి చెప్తుంటారు. ఇలా జరిగిందా? శ్రమలయ్య గారు అట్లా చూస్తారు పొద్దు పొద్దు జరిగిందా అంటారు. ఇది భగవంతుడు చూపిస్తున్నటువంటిది, ఇది మౌనం వెనుక ఉన్నటువంటిది అంది. అందుకనే సంయుక్తం ఏతం అక్షరాక్షరం, అక్షరాక్షరం. అక్షరమేమో జీవాత్మ, పరమాత్మ, ప్రకృతి. క్షరమేమో ఈ కనిపిస్తున్నటువంటి వ్యవహారం, ఈ జన్మల రహస్యం, ఈ యొక్క భార్యాభర్తల బంధము, తండ్రి కొడుకుల బంధం, గురు శిష్యుల బంధం, ఈ యొక్క స్త్రీ పురుషుల బంధం, ఇది ఒక దేహం, ఇదంతా అక్షరం అయిపోయేది, నాశనం అయిపోయేటువంటిది. వ్యక్తం, వ్యక్తమయ్యేటువంటిది జన్మలతోటి ఒకరినొకరు చూసుకోవడం. ఈ వ్యక్త రూపంలోనే పరమాత్మను సైతం రూపొందించి గుడి కట్టుకొని చేయడానికి ప్రయత్నిస్తున్నటువంటిది వ్యక్త అవ్యక్తం. అవ్యక్త దేవుణ్ణి వ్యక్తం చేస్తున్నటువంటిది ఈ పరమాత్మ రూపం. ఈ గుళ్ళు, గోపురాలు, మత సంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో ఈ వ్యక్త రూపమునికి, వ్యక్త రూపానికే నాశనం, వినాశనం. నిన్న లేనిది ఇవాళ రూపొందించాం, రేపు నాశనం అవుతుంది. మొన్న లేనిది నిన్న రూపొందించాం, ఇవాళ నాశనం అవుతుంది. అందుకేదా ఇప్పుడు అది చూడండి, కళ్ళు తెరిచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసే చోట ప్రతి మత సంప్రదాయంలో అందరూ కళ్ళు మూసుకొని భక్తిమయంగా ఉన్నప్పుడు గొడవలు అవుతున్నాయా, లేదంటే కళ్ళు తెరిచి చూసినప్పుడు అవుతున్నాయా? నువ్వు కాఫీర్గా ఎప్పుడు కనబడ్డావు? నువ్వు హిందువుగా ఎప్పుడు కనబడ్డావు? నువ్వు ముస్లింగా ఎప్పుడు ఉన్నావు? కళ్ళు తెరిచినప్పుడే. నువ్వు తీవ్రవాది. కళ్ళు మూస్తే ఏం కనబడతలేదు. అందుకని పరమాత్మ అవ్యక్తం, అవ్యక్తంగా ఉన్న దగ్గర ఏ గొడవలు లేవు. వ్యక్తం చేసుకొని వచ్చిన దగ్గర నువ్వు నేను వేరు అయిపోయాం కాబట్టి గొడవ. ఈ వ్యక్తమైన దగ్గరనే, ఈ మత సంప్రదాయాల దగ్గరనే, ఇక్కడనే గొడవ. కానీ భక్తిమయంగా తన్మయత్వంతో ఉన్నప్పుడు వాళ్ళు చర్చిలో కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నారు, వీళ్ళు మస్జిద్లో కళ్ళు మూసుకొని నమాజ్ చదువుతున్నారు, వాళ్ళు గుళ్ళో అలంకరణ అంతా అయిపోయాక కళ్ళు మూసుకొని మొక్కుకుంటున్నారు, వీళ్ళు ధ్యానంలో కూర్చున్నారు. ఆ కళ్ళు మూసుకొని ఉన్న చోట ఎవరికైనా గొడవలు అవుతున్నాయా? ఏది మాట్లాడరు. మాయ ప్రపంచం అంత కనబడుతుంది, కొట్లాటలు అవన్నీ కళ్ళు తెరిస్తేనే అవుతున్నాయి. అదే అందుకని వ్యక్తం భరతే విశ్వమీశ. ఇదంతా వ్యవస్థ. భరతే భరణ పోషణ. ఏ రకంగానైతే పిల్లల యొక్క దుందుడుకుతనాన్ని, ఉచ్చరింకులతను తల్లిదండ్రులు ఏ రకంగానైతే భరిస్తుంటారో, ఏ రకంగానైతే తరగతిలో పిల్లల యొక్క చంచలత్వాన్ని, చిలిపితనాన్ని అన్ని ఉపాధ్యాయుడు ఎట్లయితే భరిస్తుంటాడో, ఈ యొక్క 84 లక్షల జీవాత్మల యొక్క ఉచ్చరింకలతను విశ్వం ఈశ భరతే, ఈ యొక్క బ్రహ్మాండాన్ని రచించినటువంటి ఆ యొక్క పరమేశ్వరుడు అన్ని భరిస్తున్నాడు. అనీశ్చ ఆత్మ బధ్యతే. అనీశ్చ ఆత్మ. అనీశ అంటే ఈశ్వరరహితమైనటువంటి, స్వామి లేనటువంటి, నియంత్రణ లేనటువంటి, వ్యవస్థితము కానటువంటి ఆత్మ బధ్యతే అంటే బంధించబడును. ఇప్పుడు ఎవరైతే ఉచ్చృంఖలత చేస్తున్నారో వారినే నియంత్రణలో పెట్టడం జరుగుతుంటది. ఈ పోలీస్ స్టేషన్లు ఎందుకు, ఈ కోర్టులు ఎందుకు, ఈ యొక్క ఆధ్యాత్మిక సంస్థలు ఎందుకు? ఏది మాట్లాడరు. మన ప్రజలను నియంత్రించడానికి. ఇప్పుడు తల్లిదండ్రి యొక్క వ్యవస్థ ఏంటి? సర్పంచ్ వ్యవస్థ, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, రాష్ట్రపతి యొక్క వ్యవస్థ ఏంటి? బడి పిల్లలకు తరగతి ఉపాధ్యాయుడు ఏంటి, ప్రధానోపాధ్యాయుడు ఏంటి, ప్రిన్సిపల్, లెక్చరర్, వాళ్ళు ఏంటిది? అంత ఏంటంటే వాళ్ళని పిల్లలను నియంత్రించడం, క్రమశిక్షణ ఉంచడం. అదే ఈ పోలీస్ స్టేషన్లు, కోర్టులు, జైళ్ళు, వీటి యొక్క అవసరం ఏంటి అంటే ప్రజలను నియంత్రించడానికి, సమసమాజ నిర్మాణ స్థాపన కోసం. భోక్తృభావాత్ జ్ఞాత్వా దేవం ముచ్యతే సర్వపాశైః.
ఈ భోక్తృభావం అంటే పిప్పలం స్వాదు వత్స, ఇది బాగుంది అది బాగలేదు, వీరు నావారు అది వారు నీవారు, నీవు నేను అనేటువంటి ఈ వేరుబాటుతనం అంతా భోక్తృభావం. ఇది నాది అది నీది, ఇక్కడ నేనుంటాను అక్కడ నువ్వు ఉంటావు, నువ్వు వేరు నేను వేరు, నువ్వు స్త్రీవి నేను పురుషుడిని, ఈ యొక్క వేరుబాటుతనం అంతా భోగభావం భోక్తృభావం. భోక్తృభావం జాత్వా దేవం ముచ్యతే సర్వపాశై. ఈ యొక్క భోక్తృభావాన్ని తెలుసుకొని దేవం ఈ యొక్క పరమాత్మని ఈ భోక్తృభావాన్ని కనబరుస్తున్నటువంటి భగవంతుడు నువ్వు ఏర్పాటుతనంగా నాది నీది అనేటువంటి, ఇప్పుడు ఏం చెప్తానంటే సంస్కృతంలో ఒక సామెత ఏంటంటే అయం నిజ పరావేతి గణన లఘుచేతసాం విశాల విశాల దృష్టికోణంతో వసుధైవ కుటుంబకం. అది అంటే విశాల బుద్ధి విశాల దృష్టికోణం ఉన్నటువంటి వారికేమో ఈ బ్రహ్మాండం అంతా ఒక కుటుంబం. ఇక ఇది నాది అది నీది, వీళ్ళు నా వాళ్ళు వాళ్ళు నీ వాళ్ళు అనేటువంటి ఈ సంకుచిత భావం ఏంటంటే అల్పబుద్ధి గల అటువంటి వారు. దేవం ముచ్యతే సర్వపాశై, ఎవరైతే ఈ భోక్తృభావాన్ని ఈ యొక్క భగవంతుని తెలుసుకుంటారో అటువంటి జీవాత్మను ముచ్యతే సర్వపాశై, అన్ని బంధాల నుంచి విముక్తి చేయించి కేవలం శుద్ధ ఆత్మతత్వంగా ముక్తికి పయనింపజేయడం. ఈ సమయం అయిపోయింది కాబట్టి మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఇంకా లోతుగా ఆలోచించండి, మళ్ళీ మళ్ళీ వినండి, పదే పదే ఈ యొక్క విషయాన్ని అందరికీ తెలియజేయండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆచార్య ఓంప్రకాష్ గారు ధన్యవాదములు. శ్వేతా శ్వేతోపనిషత్తు మనము 1వ అధ్యాయంలో 7వ సంపుటంలో ఉన్నాము. 7వ సంపుటంలో సమైక్యం అనేటువంటి ఒక గొప్ప రహస్యాన్ని వారు బయటపెట్టారు. తర్వాత సంధ్య లోపల అక్రియ ధ్యానం ఒకటి ఉంటుంది. ఆ అక్రియ ధ్యానం ఎవ్వరు చెప్పరు ఇంతవరకు. ప్రపంచం లోపల ఉన్న అక్షరాలను అర్థం చేసుకోమంటారు కానీ అక్రియ ధ్యానం అంటే ఏందో చెప్పరు. పని చేసిన తర్వాత తృప్తి, ఆ తృప్తి దశను తెలుసుకోవాలి. ఆ తృప్తి దశను ఎవరైతే తెలుసుకుంటారో వారు ఈశ్వరునికి ఆనందానికి అతి దగ్గర అవుతారు. చక్కని రహస్యాలను బోధిస్తూ ఏర్పాటువాదం కాకుండా సమైక్యంగా తృప్తి పడ్డప్పుడు, తృప్తి చెందినప్పుడే అప్పుడు ఈశ్వరుని అనుభూతి పొందుతారు, జీవాత్మ అనుభూతి పొందుతారు. ఆ విధంగా రహస్యం తెలుసుకొని సాధన చేయాలి, సాధించాలి. అందరూ సమైక్యంగా ఉండాలి. తల్లిదండ్రులు పిల్లల్ని ఏ విధంగా చూస్తారు, పిల్లలు తల్లిదండ్రులను ఏ విధంగా చూస్తారు. ఆ ఏర్పాటు ఎందుకు వచ్చింది? అజ్ఞానంతో. నేను అని భావన, అహంకారం అనే భావన కూడా చెప్పారు. అహంకార భావన పతనానికి దారి తీస్తుంది. అది తెలుసుకోవడం, చాలా రకాల విషయాలు చెప్పారు. వారికి ధన్యవాదములు. తర్వాత ఈ ఎపిసోడ్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి. 1-2 సార్లు వినాలని ప్రార్థన. ఓం. ఈరోజు వైదిక సందేహపోతున్న అమ్మ ఎవరు? మునిగారు భాగ్యలక్ష్మమ్మ గారు. చేయండి. గాయత్రి మంత్రం భావం సమర్పణ భావంతో. ఓం నమస్తే ఆచార్యజీ. సర్వేభ్యో నమో నమః ఆచార్యజీ. అందరికీ నమస్తే. ఓ అథవైదిక బ్రహ్మ సంధ్యాధ్యాయము. ఓం అమృతోపస్తరణమసి స్వాహా. ఓం అమృత అపిధానమసి స్వాహా. ఓం సత్యం యశః శ్రీర్మై శ్రీః శ్రయతాం స్వాహా. ఓం షణ్ణో దేవీరభిష్టయ आपो भवन्तु पीतये शन्योरभिस्रवन्तु नः. ॐ वाक् वाक्, ॐ प्राणाः प्राणाः,
ఓం చక్షుః చక్షుః ఓం శ్రోత్రం శ్రోత్రం ఓం నాభిః ఓం హృదయం ఓం కంఠః ఓం శిరః ఓం బాహుభ్యాం యశోబలం ఓం కరతలకరపృష్ఠే ఓం భూః పునాతు శిరసి ఓం భువః పునాతు నేత్రయోః ఓం స్వః పునాతు కంఠే ఓం మహః పునాతు హృదయే ఓం జనః పునాతు నాభ్యాం ఓం తపః పునాతు పాదయోః ఓం సత్యం పునాతు పునః శిరసి ఓం కం బ్రహ్మ పునాతు సర్వత్ర ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం ఋతిం చ సత్యం చాభిదాతపసోऽధ్యజాయత తతో రాత్ర్యాజాయత తతః సముద్రో అర్ణవః ఓం సముద్రాదర్ణవాదది సంవత్సరో అజాయత అహోరాత్రాణి విదదదిశ్వస్య మిషతో వశి ఓం సూర్యాచంద్రమసౌ ధాత యథా పూర్వమకల్పయత్ దివం చ పృథివీం చ అంతరిక్షమతో స్వః ఓం షణ్ణో దేవీర్భిష్టయా आपो भवन्तु पीतये शन्योरभिस्रवन्तु नः ॐ प्राचीदिगग्निरधिपतिरसितो रक्षिता दित्या इषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ईशुभ्यो नम एभ्यो अस्तु यस्माद्वेष्टियं वयं दिश्मस्तं वोझम्बे दद्मः दक्षिणादिगिन्द्रोऽधिपति स्थिरच्चिराजिरक्षिता पितर इषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ईशुभ्यो नम एभ्यो अस्तु यस्माद्वेष्टियं वयं दिश्मस्तं वोझम्बे दद्मः प्रतीचीदिगवर्णोऽधिपतिः वृदाकुरक्षितान्नमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ईशुभ्यो नम एभ्यो अस्तु यस्माद्वेष्टियं वयं दिश्मस्तं वोझम्बे दद्मः उदीचीदिक् सोमोऽधिपति स्वजो रक्षिता शनिरिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ईशुभ्यो नम एभ्यो अस्तु यस्माद्वेष्टियं वयं दिश्मस्तं वोझम्बे दद्मः ध्रुवादिग्विष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता वीरुद इषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ईशुभ्यो नम एभ्यो अस्तु यस्माद्वेष्टियं वयं दिश्मस्तं वोझम्बे दद्मः उरुद्वादिग्बृहस्पतिरधिपतिश्वित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ईशुभ्यो नम एभ्यो अस्तु यस्माद्वेष्टियं वयं दिश्मस्तं वोझम्बे दद्मः ॐ जातवेदसे सुनवाम सोममरातीयतो निदहाति वेदः स नः पर्षदति दुर्गाणि विश्वा नवेव सिन्धुं दुरितात्यग्निः चित्रं देवानामुदगादनेकं चक्ष्मुर्मित्रस्य वर्णस्याग्नेः आप्राध्यावा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतस्तुषच्छा उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृश्ये विश्वाय सूर्यम् उद्वयं तमसस्परिस्वः पश्यन्त उत्तरं देवं देवात्रा सूर्यमगन्म ज्योतिरुत्तमम् तच्चक्षुर्देवहितं पुरस्ताचुक्रमुच्चरत् पश्येम शरदशतं जीवेम शरदशतं शृणुयाम शरदशतं प्रभ्रवाम शरदशतम् अदीनस्याम शरदशतं भूयच्च शरदशतात्
ఓం షణ్ణో దేవీరభిష్టయా आपो भवन्तु पीतये शन्यो रविस्रवन्तु नः गायत्री मंत्रम् ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् हे रक्षक सच्चिदानंद स्वरूप జగతుత్పాదక దేవ నీ దివ్య విజ్ఞాన స్వరూపం మేము నిత్యము ఉపాసింతుము మాకు సద్బుద్ధులు నిచ్చి సత్కర్మములు ఆచరించినట్లు అనుగ్రహింపుము స్వామి సమర్పణ భావం ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ హే పరమేశ్వర దయానిధి మీ కృప వల్ల జప ఉపాసనాది కర్మములను చేస్తున్న మేము ధర్మ అర్థ కామ మరియు మోక్షముల సిద్ధిని సత్వరంగా ప్రాప్తించుకుందుము గాక ఓం షణ్ణో దేవీరభిష్టయా आपो भवन्तु पीतये शन्यो रविस्रवन्तु नः ओम शान्तिः 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 इति वैदिक ब्रह्म संदेशमाचार्य जी ओम नमस्ते आचार्य जी सर्वेभ्यो नमो नमः आचार्य जी నమస్తే శాంతి పట్కరు ఆచారి. అమ్మ ఇక్కడ భాగ్యలక్ష్మి అమ్మగారు ఒక చిన్నగా 2-3 తప్పులు గమనిస్తున్నాము, అది మీరు సరి చేసుకోండి. ఈ మనసా పరిక్రమణ మంత్రాలు దక్షిణ అన్నారు. దక్షిణ అంటే వేరు, దక్షిణ అంటే వేరు. దిశ అది వేరైతే, కానీ వినేవాళ్ళు కూడా జాగ్రత్తగా వింటారు. మనం ప్రపంచమంతా ఇది చూస్తున్నారు కాబట్టి మనం ఉచ్చారణలో దోషం లేకుండా చూసుకోవాలి. ధన్యవాదములమ్మా. ఓం దివ్శాంతిరంతరిక్షగం శాంతి పృథివీ శాంతి ఆపా శాంతి ఓషధే శాంతి వనస్పతే శాంతిర్విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీభ్యో నమః. అందరూ నమస్తే. శుభోదయం, సుప్రభాతం. ఓం నమస్తే ఆచార్య సర్వేభ్యో నమః. ఓం నమస్తే ఆచార్య సర్వేభ్యో నమో నమః. ఓం నమస్తే ఆచార్య. ప్రభాకర్ అది రోజు